దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ శ్రమల ధ్యానకుడిగా 25వ రోజు. అందరూ పరిశుద్ధాలయానికి రండి. సమయాన్ని పాటించవలసిందిగా మనవి. ఈ సమయం దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం. అనుదినము శ్రమల ధ్యానకుడి తిరిలో పాల్గొని దేవుని స్తుతిస్తున్న పిల్లలు కూడా దేవుని ఆశీర్వాదాలు అనుగ్రహించబడుగా ప్రార్థన చేద్దాం. కృపామయ, దయమయ, రక్షక పరమ తండ్రి, నీకు స్తోత్రాలకు వందనాలు చెల్లిస్తున్నాం. శిలువ శ్రమల ధ్యానకుడిలో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రేమించండి, ఆదరించండి, ఆశీర్వాదం దయచేయండి. ఇంతకాలం క్రమంగా దైవ సన్నిధికి విచ్చేస్తున్న నీ దాసులను, దాసురాలను దీవించండి. యువతరం వారందరినీ దీవించండి. క్రమంగాను మర్యాదగాను దైవ సాన్నిధ్యంలో ఈ ఆరాధన జరుగుతుండగా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని దేవునికి మహిమ, ఘనత తెచ్చువారిగా ఆ ప్రకారం దైవ ఆశీర్వాదానికి పాత్రలుగా మమ్మ చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యానకుడిక 25వ రోజు. 25వ రోజు పాల్గొన్న మీ అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన కోరిక కలిగింది పరలోక రాజ్యానికి వెళ్ళాలని. నేను నిత్యము పరలోక రాజ్యంలో ఉండాలి, నిత్య జీవానికి నేను వారసుడవ్వాలి, నాకు నిత్య జీవం కావాలి, నాకు పరలోక రాజ్యం కావాలి. ఎప్పుడైనా ఈ ఆలోచన కలిగిందా? ఇక్కడున్న మనకందరికీ కూడా పరలోక రాజ్యం, దాని గురించిన ఆలోచన ఉందా? అసలు నాకు పరలోక రాజ్యం కావాలి. ఒక ఆయన చదువుతూ ఉన్నాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. చూద్దామా? లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడవుటకు నేనేమి చేయవలెనని ఆయన శోధించుతూ అడిగను. శోధించుతూ అడగటం అంటే మరీ అడగటం. నాకు కావాలా, నాకు కావాలా, తప్పకుండా నాకు పరలోకం కావాలా, అది శోధించుతూ అడగటం అంటే. మాటికి అడగటం. యేసు ప్రభు వారు ఏమి జవాబు చెప్పారో చూద్దాం. 27వ వచనంలో ఉంది ఆ మాట. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను,
పూర్ణ వివేకముతోను ప్రేమించవలెను. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ చూడండి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలెను. 2 ఆజ్ఞలు చెప్పాడు ఆయన. మొట్టమొదటిదేమో దేవుని స్తుతించడం, పూర్ణ హృదయం, నిండు మనస్సు, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం, ఈ 4 అంశాలు కలిగి ఆయన్ని పూజించాలి లేక ప్రేమించాలి. రెండవ మాట కూడా చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలెను. లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. ఈ వాక్యము నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమనే వాక్యం ప్రపంచాన్ని ఆకర్షించింది. ప్రపంచ చరిత్రలో నిన్ను వలె అంటే నీవు ఒకరి చేత, ఇతరుల చేత నువ్వు ఎలా ప్రేమించబడాలి అనుకుంటావో అలాగే నువ్వు ప్రేమించుకుని. లవ్ షుడ్ నాట్ బి వన్ సైడ్, 2 sides. నీ మీద దేవునికి ప్రేమ ఉండాలి, అంతకన్నా ముందు నీకు దేవుడి మీద ప్రేమ ఉండాలి. అలాగే స్నేహబంధంలో కూడా ఒకరు ప్రేమిస్తూ ఇంకొకరు ప్రేమించకపోతే ఆ స్నేహం నిలబడదు. ఇరువురు ప్రేమించాలి. యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా, నీ పొరుగువాళ్ళు కానీ నీ పక్కోళ్ళు కానీ, ముందు నువ్వు ప్రేమ చూపిస్తేనే ఎదుటి వారి ప్రేమను పొందగలవు. ఒకవేళ ఆ ప్రేమ ఒకవైపే ఉంటేనో, నాణ్యానికి ఏ విధంగా ఒకవైపే బొమ్మ ఉండి రెండో వైపు బొరుసు లేకపోతే అది చెల్లదు. అలాగే ఇరుపక్షాల్లో ఉండాలి. చాలామంది ఒక సైడే ప్రేమిస్తారు. వాళ్ళ దగ్గర మాకేమన్నా దొరుకుతుందేమో అనేది అది కరెక్ట్ కాదు, దేవుడు అంగీకరించట్లేదు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అనగానే ఆయనకి పెద్ద డౌట్ వచ్చేసింది. నా పొరుగువాడు ఎవరయ్యా, నా పొరుగువాడు ఎవరయ్యా అంటూ ఉన్నాడండి. చూడండి, పొరుగువాడు ఎవరో కూడా అతనికి ఇంకా అంతు పట్టలేదు. కానీ అసలు పొరుగువాడు ఎవరో తెలియనప్పుడు ప్రేమించేది ఎలాగో? పొరుగు అంటే మన ఇంటి పొరుగు కాదండి. పొరుగు అంటే మన పక్కనో ఇంటి ఎదురో అది కాదండి. నిన్ను ప్రేమించే పొరుగువాడు, నిన్ను విమర్శించని పొరుగువాడు, నీ ముందు ఒకలాగా నీ వెనక ఒకలాగా ఉన్నటువంటి పొరుగువాడు, అతడు పొరుగువాడంటే. మీ క్షేమం కోరేవాడే నీ పొరుగువాడు. అసలు నాకు పొరుగువాడు ఎవరు అనగానే యేసు ప్రభు వారు ఒక చక్కని సంఘటన తెలియజేస్తున్నారు. అది 30వ వచనం ద్వారా చూడండి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు, చాలమ్మా మళ్ళీ చూద్దాం. యెరూషలేము అంటే అది చాలా గొప్ప పట్టణం, భక్తి పరులు ఉన్న పట్టణం, విశ్వాసులు ఉన్న పట్టణం, దేవుని ప్రజలు ఉన్న పట్టణం, మహారాజు పట్టణం కూడా. అటువంటి పట్టణం నుండి శాపగ్రస్తమైన పట్టణానికి ప్రయాణం కట్టాడటండి. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడు. దిగి వెళ్ళటం అంటే స్టెప్ డౌన్. నీ విశ్వాసంలో ఎప్పుడు ఒక స్టెప్ డౌన్ అవ్వద్దు. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా కాదండి, దాన్ని స్టెప్పింగ్ డౌన్ అంటాడు. మునుపటి ప్రేమ వేరు, ఇప్పటి ప్రవర్తన వేరు, ఇప్పుడు ప్రేమ వేరు అని కాదండి. దాని పేరు స్టెప్ డౌన్. లేక నీకు అవసరం ఉంటేనే ప్రేమించి, అవసరం లేకుండా ఉన్నప్పుడు అసలు ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలియకపోతే
నువ్వు కూడా దిగిపోయిన స్థితిలోనే ఉన్నావు. దిగిపోవడం అంటే పాడైపోవడం అండి. చెడ్డ స్నేహాలకు దిగిపోయి పాడైపోతారు. ఉన్న మంచివారు చెడు స్నేహాలు చేసి చెడ్డ స్నేహాలకు లోనై దిగిపోయిన స్థితిలో ఉన్నారు. వారు పాడైపోతారు తప్పనిసరిగా. అలాగే మంచి పలకవలసి నీవు చెడ్డ మాటలు మాట్లాడుతూ దిగిపోతున్నావు. ఒక స్టెప్ దిగేవరా నువ్వు అంటే ఏంటంటే నీ మర్యాద పోయింది అని అర్థం. అది వరకు నువ్వు ఇంత ఎత్తున ఉన్నావు, ఇప్పుడు దిగిపోయావు. నీ ప్రేమ కూడా ఇంత ఎత్తునుంది, ఇప్పుడు దిగిపోయింది. దిగిపోవడం అంటే అదండి. ఇదిగో భక్తి పరులు ఉండేటువంటి జెరూషలేం అనే ఆ గొప్ప పట్టణంలో నుంచి దిగి దొంగలు, లోబులు, అన్యాయస్తులు, చెడ్డవారు ఉండేటువంటి దానికి దిగి వెళ్ళినాడు. స్నేహం కూడా దిగి వెళుతుందా? జాగ్రత్త. మన స్నేహ బంధాలు కూడా దిగి వెళుతుంటే జాగ్రత్త అండి. దేవుడి చిత్తం ఏంటంటే ఒక స్టెప్ పైకి వెళ్తూ ఉండాల. ప్రార్థనలో కానీ, భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ, దైవ సాన్నిధ్యానికి రావడంలో కానీ పైవాడుగా ఉండాలి, క్రిందవాడుగా ఉండకూడదు. ఇలా ఈ వ్యక్తి చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే ఉండవలసిన ప్రజల మధ్య ఉండకుండా దిగి వెళ్ళాడు. దిగి వెళ్తే ఏముందండి, అన్ని శోధనలు వస్తాయి. వెలుగులో నుంచి చీకట్లో నడుస్తుంటే ఏమవుతుందండి, కాళ్ళకి ఏమైనా తగులుతాయి. మంచిలో నుంచి చెడ్డకు వెళ్తుంటే కూడా అంతే, నీ కాళ్ళకు అన్ని బంధాలు తగులుతాయి. మంచి బాట బదిలి ముళ్ళ బాటకి వెళ్ళావనుకో, నీవు ఆ బాటకు దిగి వెళ్ళిపోయినట్టే. నిన్ను దేవుడు ఆశిస్తుంది మంచి మనస్సు, సహృదయం. అలా కాకుండా నువ్వు దిగి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. దైవ సన్నిధికి రావడం అంటే విరిగి నలిగిన హృదయంతో రావాలి మొట్టమొదట. అంటే నేను చాలా ఎక్కువ అనే స్థితిలో వచ్చావా, దిగి వెళ్ళిపోయినట్టే. నేను చాలా సూపర్ లేక మేజర్, నేను చాలా ఇంపార్టెంట్ అన్నావా, దిగి వెళ్ళినట్టే. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం అనేది నీ ప్రవర్తనలోనే దాగి ఉంది. సాటి మనిషిని ప్రేమించలేని వాడు దేవుని ప్రేమించలేడు. నీ సహోదరుడు ఎప్పుడు పాడైపోతాడా అని ఆలోచన ఉంటే నువ్వు ఆల్రెడీ దిగిపోయినట్లే. మన పక్కనే ఉంటారండి, తెలుగులో ఒక మాట అంటారు, గోతులు తీసేవాళ్ళని. కనపడరు పైకి, పారా పొలుగు ఏమన్నా చేతిలో, కానీ గొయ్యి తీస్తూ ఉంటారు. అతడు కాదు పొరుగువాడు. వాళ్ళు తింటూ పక్కకోడు ఏం తింటున్నాడు, మంచిగా కాదండి, నా అంత తినకూడదు వాళ్ళు. ఈరోజు నా ఇంట్లో బిర్యానీ ఉంది, వాళ్ళకేముందండి, పచ్చడి మెతుకులు, సాంబారు, అప్పుడు హ్యాపీ. వాళ్ళు ఇంకా రిచ్ ఫుడ్ వండుకుంటే భరించలేవు, దిగి వెళ్ళిపోయింది నీ మనస్సు. వక్ర బుద్ధి. అలాగే మనలాంటి బట్టలు ఇంకోటి ఉండకూడదు, మనలాంటి ఆభరణాలు ఇంకోటి ఉండకూడదు. ఇవన్నీ ఏంటంటే శత్రువుని మనస్సులో వేధించేటువంటి ప్రయోగాలు. ఇంకేం చూస్తావు పరలోకం? ఆల్రెడీ నువ్వు దిగిపోయిన స్థితిలో ఉన్నావు. నీకు అసలు పరలోకం అంటే ఏమాత్రం తెలియట్లా. దేవుని మహిమ రాజ్యం పేరు, అక్కడ ఉంటుందా నీ పేరు? ఉండాలనే తాపత్రయం కూడా లేదా? అవతలి వాళ్ళు మనంతా ఉండకూడదు, వాళ్ళకన్నా మనం ఎక్కువ ఉండాలి. అది కాదు పొరుగువారంటే. ప్రభు అయిన యేసు దేవుడు చక్కగా వర్ణిస్తున్నారు ఇక్కడ. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు. చూసారా, దిగగానే ప్రమాదం వాటిల్లిందండి, దొంగల చేతిలో చిక్కెను. ప్లెయిన్గా లేదు జీవితం, జీవితం ప్లెయిన్గా లేదు.
దొంగలు, దోచుకున్న వారు, లోబులు, అన్యాయస్తులు, అక్రమస్తులు, చెడ్డవారు అందరూ నీకు పోగైపోతూ ఉంటారు. దైవ సేవకుని ఇంట్లో పెరిగినటువంటి లోతు ఏం చేశాడండి? అక్రమస్తులున్న సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయినాడు. అల్లరి జనంతో స్నేహం చేశాడు. బైబిల్లో ఉన్న మాట అది. అంటే లోతు తన ఒరిజినల్ జీవితం నుంచి దిగి వెళ్ళిపోయినాడు. ఈనాడు క్రైస్తవ బిడ్డలు కూడా దిగి వెళుతున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నామన్న వాళ్ళు కూడా దిగి వెళుతున్నారండి. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అంటున్నావు, కానీ ఆ పేరు దేవుడికి ఇష్టం లేదండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో ఈ 4 అంశాలు మనలో లేనప్పుడు దిగిపోయిన వారితో సమానం. మనం దిగిపోయిన వారికి సమస్యలు చుట్టుముట్టాడిని. ముందు బాగానే ఉంటుంది, తర్వాత సమస్యలు చుట్టూ అలుక్కున్నాయి. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క సమస్య కూడా యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. దొంగల చేతిలో చిక్కారు. దొంగలు కొడతారండి. దొంగ వాళ్ళ పని దోచుకోవడం. దొంగలు దోచుకోవడానికి వస్తారు, కొడతారు. దొంగలు దోచుకోవడానికి వారి యొక్క వ్యాపకమే అది. చెడ్డవారు చెడగొట్టడానికే వ్యాపకంగా ఉంటారు. చెడు తలంపుల వారు ఇంకా ఎంతమంది చెడ్డవారు ఉన్నారో ఎత్తుక్కుంటూ ఉంటాడు. మంచివారు ఎత్తుక్కోడు. ఎందుకంటే తన బ్రతుకు ఆల్రెడీ దిగిపోయిన స్థితిలో ఉంది కనుక. నీకంటే భక్తి పరుల దగ్గరికి ఎక్కి వెళ్ళగలుగుతున్నావా? భయము, భక్తి లేకుండా ఉన్న వారి దగ్గరికి దిగి వెళుతున్నావా? సమస్యలు తప్పు. దొంగలు అంటే సమస్యలు. ప్రియమైన బిడ్డలారా, వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచి వెళ్ళారు. కావలసినంత తీసేసుకున్నారు. ఒంటి మీద ఉన్న బట్టలు, వీలైతే ఏదైనా నగలు తీసేసుకొని, కొట్టడం ఎందుకు మరి? ఇంకెవరికైనా చెప్తాడేమోనని. ఈ దినాల్లో అయితే కొట్టి కాదు, చంపి, ఈ దినాల్లో చంపేస్తున్నారండి. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. యవన ప్రాయం బిడ్డ వీడు మంచివాడని స్నేహం చేస్తుంది. ఒకనాడు ఖచ్చితంగా చంపేస్తాడు. ఖచ్చితంగా చంపేస్తాడు. తన అవసరాలు తీరిన తర్వాత చెత్త బుట్టలో వేసేస్తాడు. కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. దిగిపోయే స్నేహాలు పనికిరావు, చెడు స్నేహాలు పనికిరావు. నీ దృష్టి ఎప్పుడు కూడా నీ విజయం వైపే ఉండాలి. నేను అభివృద్ధి చెందాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి. అలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి పెనుకూరులో. నాకు తెలిసిన వాళ్ళు పైకే వెళ్ళారు, మంచి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అప్పటికప్పటికి దిగిపోయిన వారు కూడా ఉన్నారు. ఇక తిరిగి రానటువంటి దీన స్థితికి వెళ్ళిపోయినారు. సరే, దెబ్బలు తగిలి బట్టలు దోచుకున్నారు. ప్రాణం, కొర ప్రాణం అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. అన్ని దెబ్బలు కొట్టారన్నమాట. దొంగలు పడేశారు రోడ్డు పక్కన. అప్పుడు 3 వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారట. ఆ 3 వ్యక్తుల గురించి ఈ రాత్రి మనం విందాం. ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. యాజకుడండి. యాజకుడు అంటే పాత నిబంధన కాలంలో దహన బలి సమర్పించేవాడిని యాజకుడు అనేవాడు. కోడెదూడ కానీ పొట్టేలు కానీ పాపం చేసిన వారు తీసుకురావాలి. నా పాప క్షమాపణ అంటే వాళ్ళకు కోడెదూడో ఒక పొట్టేల్లో తీసుకొస్తే దాన్ని బలి ఇచ్చి బలిపీఠం మీద వేసేస్తాడు అగ్నిలో. బలిపీఠం కట్టి ఉంటుంది అక్కడ. దాని పేరు దహన బలి.
దహన బలికి నైవేద్యం తీసుకొచ్చాడు అన్నమాట. అది పాత నిబంధన కాలం. యాజకుడు తప్ప ఇంకెవరు ఆ పని చేయకూడదండి. పాపం చేసిన వాడికి పాప పరిహారార్థమై యెహోవా దేవుని ఎదుట బలి ఇచ్చేటువంటి వారు యాజకులు. అలాగే యాజకులు తర్వాత లేవీయులు ఉన్నారు. వాళ్ళు కూడా యాజకులే, కానీ యాజకుల్లో ప్రధాన యాజకుడు లోపల ఉంటాడు, అతి పరిశుద్ధ స్థలంలో. లేవీయులు 2వ స్థలంలో ఉంటారు. సర్వజన సమూహం 3వ స్థలంలో ఉంటారు. యాజకుడు బయటకు వచ్చిన దాకా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. పాత నిబంధన కాలం అది. యాజకుడు చేతిలో ధర్మశాస్త్రం ఉండేది. యాజకుడు యొక్క డ్రెస్ కూడా నిలువుటంగి, ఏ పోదు ధరించిన వాడే, భుజాల దగ్గర నిలువుగా ఉండేటువంటి ఒక అంగి యాజకుని యొక్క ఆనాటి అలంకరణ. యాజకుడు చూస్తే భయం. ప్రధాన యాజకుడే బలి ఇవ్వాలి, బలిపీఠం మీద అర్పణ ఇవ్వాలి. యాజకులు అంటే దేవుని సేవకు నియమించబడిన వారు. అది యాజకుడు అంటే. దేవుని సేవకు నియమించబడిన వాడిని యాజకుడు అంటారు. యాజకుడు ఉండేటువంటి ఆ స్థలాన్ని ప్రత్యక్ష గుడారం అంటారు. టబర్కిల్ ఇంగ్లీష్లో. యెహోవా దేవుడు అని లేదా? మోషే, అహరోను, మిరియాము వీడి ప్రత్యక్ష గుడారంలోకి రండి. విన్నారు కదా ఇదివరకు. యాజకుడు ఉండే స్థలం పేరు ప్రత్యక్ష గుడారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగానికి మొదటి యాజకుడు ఎవరో మీకు తెలుసా? కానే కాదు, అహరోను. మోషే ప్రవక్తే, యాజకుడు కాదు. అహరోను యాజకుడు. ఇశ్రాయేలులో మొట్టమొదటి యాజకుడు అహరోను. చక్రవర్తి వేరు, యాజకుడు వేరు. చక్రవర్తి వేరు, ప్రవక్త వేరు. ప్రవక్త వేరు, యాజకుడు వేరు. ఇశ్రాయేలు మొదటి యాజకుడు అయినటువంటి అహరోను దగ్గర నుంచి యాజకులు బయలుదేరారు. దేవుడి చేత అభిషేకం చేయబడిన వారు. అతడు అటువంటి గొప్ప స్థితి ఉన్నటువంటి యాజకుడట. పడిపోయిన వాడిని అలా చూసి పక్కన వెళ్ళిపోయాడు. ఇంకేముందండి, ఇంకా ఆ యాజకత్వం ఎందుకు? యేసయ్య చెప్తున్నాడు, పడిపోయిన వాడిని యాజకుడు చూసి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆయన యాజకత్వానికి ఏమైనా విలువ ఉందా? యేసయ్య చెప్పిన గొప్ప మాట, నిన్ను వలె పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడిని ప్రేమించలేని వాడు యాజకుడా? యాజకుడు కనీసం పలకరింపు కూడా లేదు. ఆ క్షతగాత్రుడు మునుగుతూ ఉంటే అలా చూసి వెళ్ళిపోయినాడు. ఇదంతా యేసు ప్రభు ఎందుకు చెప్తున్నారంటే, అసలు నా పొరుగువాడు ఎవరు అని ఇదిగో ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడుగుతూ ఉంటే, ఎందుకు అడిగాడు? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. అప్పుడు నా పొరుగువాడు ఏంటి అన్నాడు ఆయన. అప్పుడు యేసయ్య ఈ వృత్తాంతాన్ని బయట పెట్టాడు. రెండవ వాడు కూడా చూద్దాం. అలాగునే లేవీయుడు ఒకడు వచ్చి ఆ చోటుకు వచ్చి చూసి పక్కగా పోయాను. లేవీయులు పండగలు ఆచరించేవారు. లేవీయులు పండగ హెడ్స్ అన్నమాట. ఇశ్రాయేలుకు ఏర్పాటు చేయబడిన పండుగలు 7 పండుగలోని సంవత్సరంలో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. పాత నిబంధన కాలంలో 7 పండుగలు. పస్కా పండుగ. రెండవ పండుగ పులి అనే రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండుగ. నాలుగవది పెంతెకోస్తు పండుగ. ఐదవది బోరల పండుగ. బలిపీఠం అదే మందసం తెచ్చేటప్పుడు బోరలో జరిగిన విజయానికి గుర్తు బోరల పండుగ.
ఐదవది పాప పరిహారార్థ దినం, ఆరవది, ఏడవది గుడారాల పండుగ. పాత నిబంధన కాలంలో 7 పర్వదినాలు ఉన్నాయి ఇశ్రాయేలీలకి. ఇప్పుడు మనకి క్రిస్మస్, ఈస్టర్, ఫస్ట్ ఇయర్ కూడా నూతన సంవత్సరాన్ని కూడా నూతనమని ఆచరిస్తాం. పాత నిబంధన కాలంలో ఈ 7 పండుగల్ని నడిపించేవాడు లేవీయులు. మోషే ఏర్పాటు చేశాడు, లేవీయులు మాత్రమే యాజక ధర్మం చేయాలి. అయితే ప్రధాన యాజకుడు వేరే ఉంటాడు. లేవీయులు యాజకులు, వాళ్ళలో ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు బలులు సమర్పించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలు, అంత అధికారం కలిగిన వాడు కూడా పక్కగా వెళ్ళిపోయినాడు. ఇది చాలా చోద్యం. సమాజంలో అత్యంత ఉన్నతుడైన యాజకుడు వెళ్ళిపోయినాడు. అంతే ఉన్నతత్వం కలిగిన లేవీయుడు కూడా వెళ్ళిపోయాడు. మోషే దేగోత్రం అండి, ఎస్, లేవీయుడు కూడా వెళ్ళిపోయాడు పక్క నుంచి. ఇంకా తర్వాత చూడండి, అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోచు అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. యాజకుడు అంటే తెలుసుకున్నారు, లేవీయుడు అంటే తెలుసుకున్నారు, అసలు సమరయుడు అంటే కూడా తెలుసుకోవాలి. యూదా జాతిలో దళితులను సమరయులు అంటారు. దళితులు, యూదా జాతిలో దళితులు వాళ్ళే సమరయులు. యూదులు వారిని ద్వేషిస్తూ ఉంటారు. యూదులు సమరయుల్ని నిరంతరం ద్వేషిస్తూ ఉంటారు. మాకంటే చాలా తక్కువ వాళ్ళు వీళ్ళని. సమరయ అనే ఒక మహాపట్టణం ఉంది ఇస్రాయేల్ దేశంలో. ఇస్రాయేల్ దేశానికి ఉత్తర భాగాన్ని ఇచ్చారు వాళ్ళకి. సమరయులు అక్కడే ఉండాలి. వారి రాజధాని కూడా సమరయ ఇప్పటికీ కూడా వారి రాజధాని. క్రీస్తు శకం 722వ సంవత్సరంలో అష్షూరు రాజు పరిపాలించండి. క్రీస్తు పూర్వం 722లో అష్షూరు రాజు దండయాత్ర చేసి ఈ యొక్క సమరయుల్ని బానిసలుగా పట్టుకొచ్చుకున్నాడు. అంటే సమరయులు బానిసలు కూడా. అంటే సమాజంలో అత్యంత నిమ్న వర్గం, దళిత వర్గం. సమరయులకు ఇంకా చెడ్డ పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు నేరస్తులకు ఆశ్రయిస్తారు. నేరం చేసిన వాడిని ఆశ్రయించి కాపాడేటువంటి వారు సమరయులు. సమరయులు యూదుల ఆచారాన్ని లెక్క చేయరు, యూదామత సాంప్రదాయాన్ని గౌరవించరు. అదిగో ఆ సమరయుడు వస్తున్నాడు ఇప్పుడు, 3వ వాడు, దళిత వర్గానికి చెందినటువంటి వాడు. ఆ సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి గాయములను కట్టి, ఇంతవరకు చూడండి ఎన్ని గుణాలు ఉన్నాయో. ఇదిగో నిమ్న జాతి వాడు అన్న సమరయుడు. ఇతనికి యాజకుల్లో స్థానం లేదు, లేవీయుల్లో స్థానం లేదు. ఇది ఒక సమరయ బానిస సాంప్రదాయానికి చెందిన వారని. సమరయుడు కూడా వస్తున్నాడు వాళ్ళ దారిలోనే. వాళ్ళిద్దరు చూసి వెళ్ళిపోయినారు. సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి మొట్టమొదటి ఐటమ్ చూడాలి, ముందు చూడాలండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, థింక్ బిఫోర్ యూ లీప్. మాట్లాడే ముందు ఆలోచించు, ముందు అడుగు వేసే ముందు ఆలోచించు. నేను ఈ స్థలానికి వెళ్ళొచ్చా లేదో ఆలోచించు. నేను ఈ మాట అనొచ్చా లేదో ఆలోచించు. నేను నా సంభాషణలో ఈ మాట అనొచ్చా ఆలోచించాలి ముందు. ఆలోచన లేనందువల్ల శత్రుత్వాలు పెరిగిపోతాయి, స్నేహబంధం తెగిపోతూ ఉంది. అంటే ముందు చూడాలా.
ఫస్ట్ అటెంప్ట్ ఏంటంటే చూడాలి. రెండవది అతని మీద జాలిపడి, దెబ్బలు తిన్నవాడంటే జాలి పడుతున్నాడు. అయ్యో పాపం ఎవరో కొట్టారే, రక్తం కారుతుందే, ఎవరో కొట్టారు. జాలిపడి దగ్గరికి వెళ్ళాడండి. మూడవ మంచి గుణం, జాలిపడి వెళ్ళిపోలా. ఏం చేద్దామండి మన కర్మ అంటూ వెళ్ళిపోలా. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దగ్గరకు పోయి తన ప్రయాణానికి తెచ్చుకున్న నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయాలను కట్టాడండి. గాయాలని తుడిచాడు, నూనె పోసి ద్రాక్షారసం పోసి గాయాలను కట్టాడు. కట్టి ఇక నీకు నేను చేసి వెళ్ళిపోలేదండి. ఈ బాధ్యత చూడండి, ఈ సమరయుని యొక్క బాధ్యత. తన వాహనం మీద ఎక్కించుకొని తన ప్రయాణం చేస్తున్న ఆ వాహనం దాని మీద తన వెనక్కి కూర్చోబెట్టుకొని పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకొని పోయాడంటే. మార్గంలో పూటకోళ్ళ వారి ఇల్లు ఉంది అంటే ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టే ఇల్లుని పూటకోళ్ళ వాళ్ళని ఇల్లు అంటారు. ఇప్పుడు పూటకోళ్ళ ఇల్లు అంటే ఏంటంటే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, భోజనం చేయవచ్చును, విశ్రాంతి తీసుకోవచ్చు. ఆనాటి పేరు పూటకోళ్ళ వారి ఇల్లు. అక్కడ తీసుకొని పోయి అతనితో 1-2 రోజులు గడిపాడు పరామర్శించడం. ఆ తర్వాత 2 దీనారాలు తీశాడండి. బయటకు తీసి పూటకోళ్ళ వాడికి ఇచ్చాడు. ఇతనికి ఆహారం పెట్టండి, ఇతనికి విశ్రాంతి తీసుకొనివ్వండి, ఇతన్ని సరిగ్గా చూడండి. ఒకవేళ నేను ప్రయాణంలో ఉన్నాను, ఒకవేళ ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు నా బాకీ తీర్చుకుంటాను. నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్చివేస్తాను. ప్రియమైన బిడ్డలారా, యాజకుడు చేసిన పని ఏంటి, లేవీయుడు చేసిన పని ఏంటి, సమరయుడు చేసిన పని ఏంటి? విజయవాడ ప్లాట్ఫామ్ 5 అండ్ ప్లాట్ఫామ్ 6 అత్యంత ముఖ్యమైన ప్లాట్ఫామ్స్ అవి. ఆ దినాల్లో నేను డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. కృష్ణా ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. కృష్ణా ఎక్స్ప్రెస్కి ఇంకొక బోగి అటాచ్ చేయాలి. బోగి అంటే రైలు పెట్టే. షంటింగ్ ఇంజిన్ వచ్చి వెనక బోగి అటాచ్ చేస్తుంది. ఒక్కసారిగా షంటింగ్ ఇంజిన్ వేగం పెరిగి గుద్దేసింది ముందని. ఆ ముందు బోగిలో, బోగి అంటే రైలు పెట్టే, అందరూ పడిపోయారు కింద. స్టేషన్ అంతా కోలాహలంగా ఉంది. గబగబా ఎక్కడికి వస్తారంటే డిప్యూటీ సూపరింటెండెంట్ దగ్గరికి వస్తారు. సార్ అక్కడ చాలా కోలాహలంగా ఉంది. వెంటనే రైల్వే డాక్టర్స్కి ఫోన్ చేసి, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెద్దది ఉంది, నాకు అసిస్టెంట్స్ ఉంటారు కదా, 5 men 11 men ఉంటారు, అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో సేవ చేయడం, గాయాలకి తుడిచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు అన్నీ ఉంటాయి. ఆయింట్మెంట్ రాసి లేదా ఐడిన్ రాసి కట్టులు కట్టి, అప్పుడు నా డ్రెస్ వైట్ కోట్ టై. మీరు డాక్టరా అని అడిగారు వాళ్ళు. కాదండి, డెప్యూటీ సూపరింటెండెంట్ని, డాక్టర్స్ వస్తారు. అలాగే దెబ్బలు తగిలినందుకు కట్టేటువంటి బద్దలు కూడా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి, పాలిష్డ్గా ఉంటాయి. అవి రెండింటి మధ్య పెట్టి చుట్టడానికి టేప్ కూడా ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇలా చేస్తున్న ఆహాకారాలు తగ్గినాయి. ఎందుకంటే వర్క్ చేస్తున్నాను కదా అక్కడ. నా అసిస్టెంట్స్ బాక్స్ పెట్టుకున్నారు, క్లీనింగ్ ఒకళ్ళు. ఎందుకంటే స్టేషన్ మాస్టర్ ట్రైనింగ్లో ఫస్ట్ ఎయిడ్ అనేది ఒక సబ్జెక్ట్, అది కూడా పాస్ అయితేనే స్టేషన్ మాస్టర్ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ తర్వాత స్టేషన్ సూపరింటెండెంట్, దాని తర్వాత స్టేషన్ మేనేజర్, దాని తర్వాత డివిజనల్ చీఫ్. అంతవరకు దేవుళ్ళని తీసుకెళ్ళాడు. అక్కడ ఆర్ముగం అనే ఒక ఉన్నతాధికారి
గబగబా వచ్చాడు. డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చేసాడు, ఆర్ముఖం కమిడియన్. ఓ యు ఆర్ ఏ గుడ్ సమరిటన్ అయ్యా అన్నాడు నన్ను. యు ఆర్ ఏ గుడ్ సమారిటన్, నువ్వు మంచి సమరయుడు అయ్యా అన్నాడు. అప్రిషియేట్ చేశాడు. ఒక అధికారి అలా అప్రిషియేట్ చేయడం అంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది పనిచేసేవాడికి. పాల్, యు ఆర్ రియల్లీ, యువర్ సర్వీస్ ఈజ్ మార్వలస్ అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై డ్యూటీ. అలాగే గుడ్ సమారిటన్, మంచి సమరయుడు. ఈ మంచి సమరయుడు చేసిన పని, ఆయనే ఆ స్థలానికి ఒక నర్స్, మెయిన్ నర్స్, ఆయనే ఆ స్థలంలో ఒక డాక్టర్, ఆయనే ఆ స్థలంలో రిడీమర్, విమోచకుడు, ఆయనే ఆ స్థలంలో పేయర్, పేమెంట్ ఇచ్చేవాడు కూడా. మంచి సమరయుడు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పి చెప్పి యేసు ప్రభు అడుగుతున్నారు, ఇప్పుడు చెప్పబోయా. నేను చెప్పాను 3 విషయాల్లో. 36వ వచనం, కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ 3లో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది. ఇప్పుడు చెప్పయ్యా, పొరుగువాడంటే ఎవరని అడిగావు కదా. ఈ 3లో పొరుగువాడు ఎవరు? తన హోదాను చూసుకొని వెళ్ళిపోయిన ఆ పెద్ద మనిషి, యాజకుడా, లేక ఇశ్రాయేలుకు 7 పండుగలు నిర్వహించే లేవీయుడా, సమాజంలో అణగారిన దళిత వర్గంలో ఉన్న ఈ సమరయుడా, డబ్బులు తిన్నున్న వాడికి, శతగాత్రుడుగా ఉన్నవారికి ఎవరిప్పుడు సహకారి, ఎవరు పొరుగువాడు అన్నప్పుడు యేసయ్య దగ్గర వర్తమానం అంతా విన్నవాడు అంటున్నాడు, అతని మీద జాలి పడిన వాడే. ఏమన్నాడమ్మా? అతని మీద జాలి పడిన వాడే. యేసయ్యకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే జాలి, దయ. జాలి గలవారు, దయగలవారు, దయగల వారికి దయ చూపిస్తాడు. కఠినుల ఎడల వికటం చూపిస్తాడు. రాత్రి అడుగుతున్నాను, యేసయ్య సేవలో పాల్గొన్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో జాలి అనేది చూపెట్టగలుగుతున్నావా? మనకెందుకు రావా, అతను పడిపోతే మన ప్రయాణం మంది అంటున్నావా? ఆపదలో ఉన్నారు, ఎలా ఉన్నావు? నీ స్థితిలో జాలి పడే హృదయంతో ఉన్నావా? తల్లిదండ్రులు నేర్పించాలి. మొట్టమొదట తల్లిదండ్రులు జాలి హృదయాన్ని నేర్పించాలి. వివాహమైన కొత్త నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. అరే బాబీ, తమ్ముడికి ఈరోజు ఫీజు కట్టకపోతే డిగ్రీ ఎలా చేయరంటారు. మామగారు పెట్టిన ఉంగరం ఉన్న చేతిలో, ఇది అమ్మేసుకొని ఫీజు కట్టరా, అంతే అంతే. ఇప్పటికీ నాకు చాలా సంతోషం. అరే అమ్మేగా, వాడికి ఫీజు కావాలని కొని. ఆ రోజుల్లో ఇంతంత ఫీజులు కాదు, పెద్ద పెద్ద ఫీజులు ఉంటాయి. ఆ రోజుల్లో కన్సెషన్స్ లేవు, ఆ రోజుల్లో స్కాలర్షిప్లు లేవు. విద్య చాలా కాస్ట్లీ. ఇంట్లో స్టార్ట్ అవుద్దండి ఆ జాలి పట్టం. ఇంట్లో స్టార్ట్ అవుద్ది. లవ్ స్టార్ట్స్ ఎట్ హోమ్. నీ గృహంలో నీ బిడ్డలకు ప్రేమ, దయ, జాలి నేర్పగలిగి ఉండాలి. ఇలా కొనసాగుతుంది. ఒక దినం ఒక పండగకి మంచి బట్టల గురించి, అప్పుడు 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుతున్నాడు నా కుమారుడు. అరే బాబు, ఆ షర్ట్ కనపట్టలేదేంట్రా కొత్తగా అడిగిందాం. అమ్మా, ఊరికి వెళ్ళడానికి బట్టలు లేవురా, చిరిగిపోయిన షర్ట్ ఉందంటే ఇచ్చేసాను. పలాని వాడికి, వాడి పేరు చెప్పకూడదండి.
నాకు చెప్పకూడదా అందావిడ. వాడు చాలా అర్జెంటుగా అవసరం అంటే చెప్పేది ఏంటమ్మా, అతి చిన్నప్పుడు ఇచ్చేసేది. నీ బిడ్డలకు జాలి నేర్పించు. తరతరాల జాలి దయ నేర్పించడానికి నువ్వు వేసే పునాది చాలా శ్రేష్టమైంది. అప్పుడే నువ్వు పొరుగువాడివి. అహంభావంతో, అవివేకంతో, గర్వంతో, లేక విరుచుకుపడే స్వభావం ఇలాంటివి ఉంటే నువ్వు పొరుగువాడివి కాదు. యు కెనాట్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు. అలాగే అతని మీద జాలి పడిన వాడే అప్పుడేసే అంటున్నాడు, నీవును వెళ్ళి అలాగూ చేయి. గో వాట్ హీ హాస్ డన్ టు ది విక్టిమ్. గో అండ్ డూ వాట్ హీ హాస్ డన్ టు ది విక్టిమ్. ఆ శతగాత్రుడికి అతను ఏం చేశాడో నువ్వు కూడా చెయ్యి. ప్రపంచంలో యేసయ్య చెప్పిన ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగమే ఇది. గుడ్ సమారిటన్, మంచి సమరయుని యొక్క చాలా చాలా గొప్ప వాక్య శబ్దం ఇది. మరి మనం ఏం చేద్దాం? మన జీవితంలో ఎలా ప్రవర్తిస్తున్నాం? ఈ ముగ్గురు మూడు విభిన్నమైన ప్రవర్తనలు కలిగి ఉన్నారు. యాజకుడు తన స్టేటస్, డాబు, దర్పం చూపించుకుంటున్నాడు. నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నాడు. బలులు సమర్పిస్తూ ఉన్నాడు. దేవునికి బలులు, యాగాలు, యజ్ఞాలు చేస్తున్నాడు. లేవీయుడు నేను సమాజ మందిరానికి నాయకుడిని, పండగలు, పర్వదినాలు నా ద్వారా జరుగుతాయి. కానీ సమరయుడు అతి హీనంగా, దీనంగా ఉన్నటువంటి వాడు. అతను జాలిపడ్డాడు. అందుకేనేమో యేసయ్య సమరయ స్త్రీని రక్షిద్దామని. అవునా? సమరయ ఊరు వెళుతూ ఉన్నాడు. ఆ ఊరిలో ఒక ఆమె బావి దగ్గరికి వచ్చింది. సుఖారని ఊరి నుంచి. యాకోబు బావి అది. యాకోబు తన వారసుల కోసం కట్టించిన బావి అది. ఆ బావి వద్ద కూర్చున్నాడు యేసయ్య. సమరయ స్త్రీ పాపాత్మురాలు. ఎవరు కనపడని, ఎవరు చూడని సమయంలో మిట్ట మధ్యాహ్నం తన కడవ తీసుకుని వచ్చి నీళ్ళు తీసుకెళ్ళడానికి. అంత దీనురాలు. ఆమె కావాలేసే, ఆమె కావాలి. పడిపోయిన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావు. నీకు పొరుగువాడు యేసుదేవుడు. నన్ను ఎవరు ఆదరించట్లేదు అనుకుంటున్నావు. నీకు పొరుగువాడు యేసుదేవుడు. నా పాపాలకి క్షమాపణే లేదనుకుంటున్నావేమో. నీకు పొరుగువాడు యేసుదేవుడు. అట్టి యేసుదేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని సేవకు తరలి వచ్చినటువంటి జన సమూహమా, నీ జీవితంలో యాజకుడు లాంటి హోదా ఉండవచ్చును, డాబు, దర్పం ఉండవచ్చును. దేవునికి ఇష్టం లేని కార్యక్రమం అది. లేవీయుడు ఉండవచ్చును. అన్నీ నేను బాగా చేస్తాను, ముందుండి నాయకుడిని అని దేవుడు అంగీకరించినటువంటి మనస్తత్వం. సమాజంలో తక్కువ వాడు అనిపించుకున్నవాడు సమరయుడు, దళితుడు, యేసయ్యకి ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాడిని, యేసయ్య చెప్పిన పదాన్ని, ఆ వాక్యాన్ని క్షుణ్ణంగా నెరవేర్చిన వాడు సమరయుడు. నీవు దేవుడు చెప్పిన వాక్యాన్ని నెరవేరుస్తున్నావు. నీ జీవితంలో కూడా నీ పొరుగు వారియుడులో జాలి పడగలవా? పొరుగు వారియుడులా అసూయ అనేది మనకు కొట్టొచ్చినట్టు ఉంటుంది. అది సైతాను మనలో ఉన్నాడు కాబట్టి. పచ్చగా ఉంటే ఓడలేని పరిస్థితి ఉంది. ఇంకా మనం మారలేదండి. పక్కవాళ్ళు బాగుంటే, చక్కని మంచి వస్త్రాలు ధరిస్తుంటే, మంచి ఆహారం తింటుంటే, మంచి ఇల్లు కట్టుకుంటుంటే ఓడలేని స్థితిలో ఉన్నాం మనం. దయా, జాలి కానరాట్లేదండి, కనుమరుగైపోయినాయి. యేసు ప్రభు అటువంటి వారిని ఉద్దేశించట్లేదు. ఇక్కడ ఈ సమరయుడిని పరిశుద్ధ గ్రంథంలో హెచ్చించినాడు దేవుడు. నిన్ను కూడా హెచ్చిస్తాడు. నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడు. సమయం మించిపోలేదు.
మనకి ఇంకా ప్రాణం ఉంది. మన ప్రాణం పోయే లోపల మంచి సమరయుడు లాంటి ఉదాత్తమైన గుణం, జాలి, దయ, ఇతరులను ప్రేమించే స్వభావం, ఇవన్నీ కలిగి ఉందాం ఈ శ్రమల ధ్యాన కోడికలో. అలాంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరికూ ప్రసాదించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కృపామయుడ, దయమయుడ, జాలికి, కరుణకు, దయకు కూడా కారణభూతుడైన గొప్ప దేవ, ఈ ముగ్గురులో నీకు పొరుగువాడేవాడు. ఇదిగో సమరయుడే అతని చేత చెప్పించుకున్నాడు, నీవును అలాగు చెయ్యి, దేవుని బిడ్డలు అలాగు చేయాలి. రాత్రి బిడ్డలు వినే వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరచండి, ఆశీర్వదించండి. హృదయాలు మార్చుకునే మంచి అవకాశం శ్రమల ధ్యాన కూడిక. చాలామంది ఉపవాస దీక్షలో ఉన్నారు. ముఖ్యంగా యువకులు మరింత దీక్ష వహించినట్లుగా వినపడుతూ ఉంది. అలాగే ఆ బిడ్డలు వారి జీవిత కాలంలో కొనసాగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దీవించండి. పొరుగు వారిలో జాలి, దయ కలిగి, ప్రేమ కలిగి, యేసే చెప్పినటువంటి ఈ గొప్ప అంశము, ఈ గొప్ప దైవ సందేశం, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, అప్పుడే నువ్వు దేవుడి చేత ప్రేమించబడతావు. ఈ వాస్తవ సత్యాన్ని మేమందరం జ్ఞాపకం పెట్టుకొని ఈ స్థలం నుండి ఆశీర్వాదాలతో వెళ్ళే భాగ్యం అంతా ఇచ్చేయమని మా రక్షకుడు, మా విమోచకుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఆదరణ, కృప, కనికరము, జాలి, దయ ఇక్కడ కూర్చున్న మనకెల్లరికను, సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీకు కంఠన వాక్యం అడుగుతున్నారు కదండి. మత్తయి లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా 10వ అధ్యాయం 27వ వచనం.